మా ఇంటి పక్కన తమ్ముడు అక్క జరిటి తిరుగని ఫోన్లో ఫోటో దించిండు. ఎందుకు తమ్మి అని అడిగితే ఆగక్క అని జరసేపటికి ఇంకేదో ఫోటో చూపించిండు. అరే ఎవల్రా బొమ్మ మంచిగుంది నువ్వే దించినవా అని అడిగితే ఒక నవ్వుడు కాదు, నీ ఫోటోనే అక్క, గిట్ల మార్చిన అనే వరకు మస్తు పరిశాన్ అయినబ్బా. ఆల్రెడీ మార్చేటోళ్లకు తెలిసే ఉండొచ్చు ముచ్చట. అయితే ఇప్పుడు ఏం నడుస్తుందంటే గిబ్లీ గిట్లున్న ఒరిజినల్ ఫోటోలు కార్టూన్ బొమ్మల లెక్క మార్చుకొని సోషల్ మీడియాలో గిరికలు కొట్టిస్తున్నారు. అంతా ఏఐ టెక్నాలజీ మహిమ. ఫేస్బుక్ లో పెట్టి లైకుల కోసం చూసుడు, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకొని ముర్చుడు. పెద్దోళ్ళ కాంచెల్లి పోరల దాకా, పర్సోళ్ళ కాంచెల్లి ముసలోళ్ళ దాకా హీరోలు, లీడర్లు, సెలబ్రిటీలు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు ఇట్లా అందరి ఫోటోలు గిబ్లీ చేసుడు జోరైంది. ఫ్యామిలీ ఫోటోలు, పిల్లల ఫోటోలు, అప్పటి పెళ్లి ఫోటోలు, అది ఇదని ఏం లేదు. ఫోన్ తీసినామా, చాట్ జీపీటీ తెరిచినామా, ఫోటో గుంజినమా, గిబ్లీ చేసినామా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు గిదే ఫాలో అవుతున్నారు. ఫోటోలు సుతా మస్తు ముద్దుగొస్తున్నాయి. మరి చూసుకొని సంబరపడటానికి మంచిగానే ఉన్నది కానీ వెనక మరలా ఇంకో డేంజర్ ఉన్నదటుల్లో. మనం ఈ వెబ్సైట్లకు ఇచ్చిన ఫోటోలు అట్లనే ఇంటర్నెట్ లో ఉండిపోతాయి. పనిలేనోళ్ళు ఎవరన్నా తీసుకొని ఏరే పనులకు వాడే ఛాన్స్ ఉందట. మన ఫోన్ లో పైలంగా ఉండాల్సినవి ఇంకొకరికి పోతే ఎట్లా? మన ఫోటోలు పెట్టుకొని దొంగ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఉట్టియొచ్చు, సిమ్ కార్డులు తీసుకునే కాడి ఇయ్యొచ్చు. గందుకే ఇష్టం వచ్చినట్టు గిబ్లీలు పెట్టుడు కరెక్ట్ కాదు. ముఖ్యంగా పిల్లల ఫోటోలు అస్సలు పెట్టొద్దు అనుకొస్తున్నారు ఇంటర్నెట్ గురించి బగ్గా తెలిసినోళ్ళు. ఏదో సంబురానికి చేస్తున్నాం గాని వెనక మరలా గింత పెద్ద నష్టం ఉన్నదట. జర చూసుకోండి మరి.